దోషరహిత జీవితంలో జీవుడు పరమాత్మ తత్వాన్ని అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరిలో ప్రేమాభావం పెంపొందించుకోవాలని తొగిట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. చేగుంట మండలం కర్నాల్పల్లి గ్రామంలో షిరిడి సాయిబాబా దేవాలయ 14వ వార్షికోత్సవం, భక్తాంజనేయ దేవాలయ 19వ వార్షికోత్సవాలు 3 రోజులుగా అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాలలో భాగంగా చండీ హోమం, పూర్ణాహుతి, ఆవు పూజ, కలశ పూజ, 108 కలశాలతో వివిధ పళ్ళ రసాలతో సాయిబాబా దేవాలయంలో స్వామివారికి అభిషేకం, స్వామివారి పల్లకీ సేవ తదితర కార్యక్రమాలు ఆలయ కమిటీ, ఆలయ వ్యవస్థాపకులు, ఆంజనేయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్నందుకు వచ్చిన స్వామీజీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవానంద సరస్వతి స్వామీజీ భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. అనంతరం తొగిట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ, ఈశ్వరీ పీఠం వ్యవస్థాపకులు రవిచంద్ర శర్మ, రాజేశ్వర శర్మలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో భక్తి భావన పెంపొందించుకోవాలని, ప్రేమ ఆప్యాయతతో మెలగాలని, దోషరహిత జీవితంలో జీవుడు పరమాత్మ తత్వాన్ని అలవర్చుకోవాలని, దైవ చింతనతో ఆధ్యాత్మికతతో ముందుకు సాగాలని ఆయన భక్తులకు సూచించారు. దేవాలయాలు నిర్మాణమే కాకుండా ప్రతిరోజు నిష్ఠతో ధూప దీప నైవేద్యంతో ఆరాధనతో దేవాలయాలు నిత్య అన్నదాన పూజలతో విరాజిల్లినప్పుడే ఆలయాల నిర్మాణత్వానికి సార్థకత లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఆంజనేయులు, ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గుప్తా, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్రెడ్డి, యాదిరెడ్డి, తుమ్మా యాదగిరి, వంటరి రామ్రెడ్డి, ఇమ్మడి లక్ష్మణ్, కొత్త నాగలింగం, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, గోలి ప్రకాష్, అంజిరెడ్డి, వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. కొత్త జన్మ ఉండదురా అని పంపించిండు పరమాత్మ అని. ఇక్కడికి మనం ఏం చేయాలంటే అందుకే నిలువుగా పెట్టిండు. వాటి లెక్క తలకాయ కిందికేసుకొని కాళ్ళతో నడుచుకుంటూ కిందికే చూస్తే మళ్ళీ వాళ్ళ లెక్కనే అడ్డముడుతాం. తలకాయతో ఆలోచన చేసి భగవంతుని వైపు చూస్తే పరమాత్మలో లీనమవుతాం. కాబట్టి ఎటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం అంతటా చూసుకుంటూ అందరికీ మంచి మాటలు చెప్పి పరమాత్మకు పుష్పాలు పెట్టి, పరమాత్మకేమో పుష్పం, మందికేమో ఇట్లా పుష్పం, లాభం ఏం చెప్పండి? పరమాత్మ సంతోషపడడు. ఈ లోపల నేను లేనా అంటే నా ఎగ్జిస్టెన్స్లో వీడు అనుమాన పడుతుండు కదా అనుకుంటాడు పరమాత్మ. దోషాలు చేస్తే మనము దోషాలు చేసేటువంటి జీవుల్లో పుట్టవలసి వస్తుంది మళ్ళీ. కనుక దోషరహితమైన జీవితం ఉండాలంటే ప్రేమపూర్వకమైన జీవితాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. పరోపకారము చెయ్యాలి, ఇతరులకు ఉపకారం చేసుకోవాలి. శరీరం ఉంది, వాస్తవానికి శరీరం ఎందుకని అక్కడికి వస్తారు చెప్పండి? రూపానికి వస్తారు మీరు. ఇప్పుడు అక్కడ మన శరీరాలు మొత్తం అక్కడికి వస్తున్నాయి కదా, ఎట్లాంటి చెయ్యింది కదా, చెయ్యి అన్నం పెడుతుంది కదా, కట్ చేసి కింద పెట్టుంది పెడతా. నోరు నమ్ముతుంది కదా, నాలుక నమ్ముతుంది కదా, కట్ చేసి అది పెట్టుంది నమ్ముతుంది. రుచి చెప్తుందా? చెప్పదు. అంటే ఎందుకు పనికిరాదు. ఒకవేళ సాయినాథ భగవానికి జయ, వీరాంజనేయ భగవానికి జయ. కర్నూలుపల్లి గ్రామంలో 14 సంవత్సరాలు సాయిబాబా ప్రతిష్ట, 19 సంవత్సరాలు శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో అత్యంత వైభవంగా 3 రోజుల నుంచి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈరోజు 3వ రోజు ఉదయము స్థాపిత దేవతా పూజ, హవనము, తర్వాత ఆ స్వామివారికి అష్టోత్తర శత కలశాలతోని అభిషేకము, పంచామృతములతోని పలు రకాల పండ్ల రసాలతోని ఆ సాయినాథునికి అత్యంత వైభవంగా అభిషేకం జరిగింది. తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆ స్వామి యొక్క అనుగ్రహం, స్వామివారి మాధవానంద స్వామి అనుగ్రహంతో ఆ మాధవానంద స్వామి కమలముల చేత ఆ స్వామి యొక్క అనుగ్రహంతో పూర్ణాహుతి పరిపూర్ణం జరిగింది. ఆ స్వామి యొక్క అనుగ్రహ భాషణం అత్యంత వైభవంగా అందరూ కూడా ఆలకించి విన్నటువంటి వాళ్ళైరు. కనుకటి ఆ కర్నూలుపల్లి గ్రామంలో ఈ సాయిబాబా ఆంజనేయ స్వామి దేవాలయం రోజు రోజు అభివృద్ధి చెంది ప్రతి సంవత్సరం ఇట్లనే అత్యంత వైభవంగా జరిపించాలని ఉండక కమిటీ సభ్యులందరూ కూడా అంబడి అంజన్న గారు చాలా శ్రమపడి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి ఆయన జీవితాంతం ఇక్కడనే ఉండి ఆయన ఆ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ఆ స్వామిని కోరుకుంటున్నాం. యోగా సంస్థ సుఖినో భవంతు. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యాప్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీమాత్రే నమః.
మన కర్నాల్పల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి, అదేవిధంగా షిరిడి సాయినాథ స్వామి యొక్క దేవాలయంలో భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్టాపన చేసి 19 సంవత్సరాలు, షిరిడి సాయిబాబా దేవాలయం ప్రతిష్టాపన చేసి 14 సంవత్సరాలు నేటితో ముగిసింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులు ప్రతి సంవత్సరం కూడా మాఘ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ 3 రోజులు అత్యంత విశేషముగా పూజాధికాలు చేసినారు. మూల విరాట్టులకు వివిధ రకాల ఫలరసాలు, ఔషధాలతోటి, జలాలతోటి స్వామివార్లకు అభిషేకం చేసినారు. దీని ద్వారా ఆ మూల విరాట్టులు తేజోవంతమై వచ్చేటువంటి భక్తులకు కొంగు బంగారమై వారు మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి కోరిక ఏదైనా కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత తీరి వారి యొక్క జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండి భక్తులందరూ కూడా కర్నాల్పల్లి గ్రామ వాస్తవులే కాదు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి గురువారము, శనివారము మన దేవాలయానికి విచ్చేసి ఆంజనేయ స్వామి చుట్టూ ఎవరైతే ప్రతి శనివారము 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఎవరైతే మనస్ఫూర్తిగా వేడుకుంటారో ఆ స్వామివారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగింపజేసి మన మనసులో ఉన్నటువంటి కోరికను ఖచ్చితంగా తీరుస్తారు. ఎందుకు అంటే ఈ స్వామివారి యొక్క ప్రతిష్టాపన చేసి 19 సంవత్సరాలు అయింది, కానీ ఈ విగ్రహం ఎప్పటి నుండి ఉన్నదో అనేటువంటి విషయము ఈ గ్రామ ప్రజలు ఎవ్వరికీ కూడా తెలియదు. దాదాపు వయోవృద్ధుని కూడా అడిగినప్పుడు కూడా ఇది లేదని నేను చిన్నప్పటి నుండి ఇది అక్కడ హనుమాన్ టెంపుల్ చూస్తూ ఉన్నాను అని చెప్పేసి అని వయోవృద్ధుడు కూడా చెప్తున్నాడు. అంటే చాలా పురాతనమైనటువంటి హనుమాన్ విగ్రహం ఇక్కడ 19 సంవత్సరాల క్రితము స్థాపన చేయడం జరిగింది. కాబట్టి మనం కొత్త దేవాలయం కట్టడం కాదు, ఉన్నటువంటి పాత దేవాలయాలను పునరుద్ధరింపజేసి వాటి యొక్క వైభవాన్ని మన ప్రజలలో నింపి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ గుడిలకు వచ్చేటట్టుగా చేసి భక్తుల యొక్క మన కామ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరేటట్టుగా ఆ స్వామివారు అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని మెదక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని రైతుల సంక్షేమమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని 10 సంవత్సరాలలో పాలనలో రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగునీరుకి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని మెదక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని హల్దీ ప్రాజెక్టులోకి సాగునీరు విడుదల చేయడంతో 14 చెక్ డ్యాములు నిండి కాళేశ్వరం నీరు పరవళ్లు తొక్కుతుండటంతో సంతోషం వ్యక్తం చేశారు. గంగమ్మకు పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కృషి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగి నేడు హల్దీ ప్రాజెక్టులో జలకళ సంతరించుకుందని, దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు రైతులు నేడు మదన పడుతున్నారని, రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ కృషి వల్ల హల్దీ ప్రాజెక్టులో 14 చెక్ డ్యాంలలో నీరు నిండి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శాకారం శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. మరి కళ్ళు తెరవాలే, ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రైతులందరూ కూడా ఏమో తప్పు చేసినాము, ఏమో మాయ చేసి మేము ఇతర పార్టీలకు వేసినాము, మేము తప్పకుండా ఈసారి కేసీఆర్ను గెలిపించుకుంటాము, కారును గెలిపించుకుంటాము, టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నటువంటి మరి పరిస్థితి వచ్చింది. మన అందరికీ తెలుసు 2-3 గంటల కరెంటు కూడా సరిగ్గా లేక, మరి వ్యవసాయం పూర్తిగా అందుబాటులోకి లేక రైతులందరూ కూడా చనిపోయే పరిస్థితి ఉండే. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే అద్భుతం, ఫిబ్రవరి మరి మార్చి నెలల లోపలనే తిరిగి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయంటే మరి ఇంత పెద్ద అద్భుతమైనటువంటి ఘట్టాన్ని సృష్టించినటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంతో అద్భుతాన్ని సృష్టించింది. మరి రైతులారా, మేము మిమ్మల్ని ఒకటే కోరదలుచుకున్నాం, దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసపు హామీలను, వాగ్దానాలను తిప్పికొట్టడం, మీకు రానున్న ఎన్నికలు వస్తూ ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు నడవాలని చెప్పేసి రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి చూడండి, మీరు కాళేశ్వరం ద్వారా ఎంత నీటి వసతులు ఉన్నాయో, మరి కాళేశ్వరం ద్వారా వేలాది ఎకరాలకు కూడా ఈరోజు రైతులకు నీరు అందించడానికి వస్తున్నదంటే నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం. కేసీఆర్ రైతు గుండెల్లో ఉన్నాడు, కేసీఆరే దేవుడు అని చెప్పేసి ఈరోజు ప్రజలు మరి చివరకు ఆయన ద్వారానే మేము ఉంటామనే స్థితికి వచ్చిందంటే మరి తెలుసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ప్రాజెక్టును సజీవంగా చంపే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నది? కాళేశ్వరం ప్రాజెక్టు సజీవంగా ఉన్నా, నేను రైతులకు సేవ చేయడానికే ఉన్నా, నాకు జన్మనిచ్చి ఈరోజు రైతులకు సేవ చేసి రైతుల పంట పొలాల్లో మరి నీరు అందించాలని మరి కేసీఆర్ కళలను నిజం చేయడానికి మరొక్కసారి ఈరోజు హల్దీ వాగులోకి మరి ప్రవేశించడం, కాళేశ్వరం నీళ్లు ఈరోజు మహా అద్భుతంగా ఉన్నది. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని పాలించి మరి అదేవిధంగా 15 సంవత్సరాలు మరి టీడీపీ పార్టీ పాలించినటువంటి ఈ సమైక్యాంధ్ర పార్టీలు ఈరోజు ఏం సమాధానం చెప్తాయి? 65 సంవత్సరాల్లో కానీ మరి అద్భుతం కేవలం 10 సంవత్సరాల లోపల కేసీఆర్ చేసి నిరూపించి ఈరోజు రైతులకు మరి మహా ఆనందాన్ని ఇచ్చే మరి గొప్ప కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి నేను అంటున్నాను, రైతుల గుండెల్లో ఈరోజు ఆనందం వ్యక్తమైందంటే అది కేవలం కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అద్భుతం. ఈరోజు మరి మీరు చూడొచ్చు, హల్దీ వాగుపైనే దాదాపు 14 చెక్ డ్యాంలు ఈరోజు నిర్మించబడ్డాయంటే అది కేవలం మరి ఒక కేసీఆర్ తోటే సాధ్యమైంది, టీఆర్ఎస్ ప్రభుత్వంతో సాధ్యమైంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు 24 గంటలు బూటకపు హామీలతోటి ముందుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నయవంచక పాలన చేస్తూ ఉన్నది. ఈరోజు రైతులకు ముమ్మాటికి రైతులను దూరం చేసినటువంటి కేసీఆర్ను ఎవరైతే ఏ పార్టీ అయితే దూరం చేసిందో వాళ్ళను తప్పకుండా పొందపెట్టే పరిస్థితి ఈరోజు రైతులు తీసుకొస్తారని చెప్పేసి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గత 6 దశాబ్దాల నుంచి మరి రైతుల మరి నిరంతర వాక్కు ఏదైతే మరి హల్దీ వాగుపైన చెక్ డ్యాంలు నిర్మించాలని చెప్పేసి గత 40-50 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నా మరి ఎందుకు కాలేదు? కేవలం సమైక్యవాదులు సృష్టించినటువంటి మరి అభూత కల్పనలే ఇందుకు కారణమని చెప్పొచ్చు. 14 చెక్ డ్యాంలు కట్టిరంటే దాదాపు 100 కోట్లతోటి ఈరోజు మరి తెలంగాణ రైతాంగం ఈరోజు కేవలం హల్దీ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి కాలువలను ఉద్దేశించి మరి చెక్ డ్యాంలు కట్టిందంటే ఈరోజు కేవలం రైతులకు ఉపయోగపడే విధంగా చేసింది. కుత్బుల్లాపూర్ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ నందక హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో సర్జరీలు సులభంగా చేస్తున్నామని అన్నారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ కోడూరు సీనియర్ మాట్లాడుతూ లాప్రోస్కోపీ, లేజర్ అండ్ రోబోటిక్ సర్జన్, చైర్మన్ అండ్ డైరెక్టర్ శ్రీ నందక అడ్వాన్స్డ్ సర్జరీ హాస్పిటల్, జైబేరి పార్క్, కొంపల్లి మరియు నా డాక్టర్ల బృందం డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ దీప్తి రష్యా, డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్, స్పెషల్ డ్యూటీ డాక్టర్లు డాక్టర్ హిమబిందు మరియు డాక్టర్ వీరా కుమార్. నేను గర్వంగా చెప్పుకోదగ్గ విషయం, అక్టోబర్ 2024లో అధునాతన శస్త్రచికిత్సా కేంద్రం ఏర్పాటు చేయబడింది. గడిచిన 5 నెలల్లో హైదరాబాద్ లోకెల్లా ప్రముఖంగా చాలా అధునాతన శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 అతిపెద్ద సర్జరీలు మా డాక్టర్స్ బృందంతో కలిసి చేయడం జరిగిందని తెలియజేశారు. శ్రీ నందక మా మామయ్య చేయించుకున్నారు, ఇక్కడ తమ్ముడు కూడా చేయించుకున్నారు. వాళ్ళకి బాగా అనిపిస్తే నేను కూడా చూపించుకుందామని సార్కి కలిసిన ఫస్ట్. కానీ నాకు హెర్నియా సర్జరీ చాలా బాగా చేసిర్రు. కానీ ఒకటి ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయినా నేను మంచిగా అదే రోజు నడిచిన. నాకు 10 గంటల టైం పట్టింది. ప్రవీణ్ సార్ దయ వల్ల, దీప్తి మేడం, ఉదయ్ సార్ వల్ల, సార్ అందరి దయ వల్ల బాగా తిన్నారు సార్. ఇప్పుడైతే నాకు 4వ టైం సార్. ఇప్పుడు జమున గారు యాక్చువల్గా 3 సార్లు హెర్నియా చేయించుకున్నారండి. కరీంనగర్ లో చేయించుకుంటున్నారు, పాపం ఫెయిల్ అవుతుంది. చేయించుకుంటున్నారు, చేయించుకున్నారు. 4వసారి మా దగ్గరకు వచ్చారు. ఉంటుందండి. కాకపోతే కంపెనీ వాడు సింగిల్ యూజ్ అంటాడు, మనం 2-3 వరకు వాడొచ్చింది. ఇండియాలో అంత ఖర్చులు పెట్టుకోలేరు కదా. మేమేం చేస్తున్నాం అనంటే క్యాపిటల్ కాస్ట్ పేషెంట్ ట్రాన్స్ఫర్ చేయట్లేదండి. దాన్ని కూడా ఏంటంటే ఒక 3 వాడామనుకోండి, స్ప్లిట్ చేసి 60,000 వేలు 60లో చేసేస్తున్నాము. పేషెంట్ బెనిఫిట్. ఇప్పుడు రీసెంట్గా యాక్చువల్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా మా మిత్రులు అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ రమేష్, ఆయన కూడా ఒక పూర్ పేషెంట్ ఉన్నారు సార్, ఖచ్చితంగా ఈ ఫేషియల్ డెన్స్ అవసరం అని అంటే వెళ్ళి చేసి వచ్చాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక పరికరం మార్కెట్లకు రావాలంటే అది అప్రూవల్ ఇస్తే కానీ రాదు, అంటే వాళ్ళంతా స్ట్రిక్ట్ ఉంటారు అక్కడ.
మా దగ్గర ఉన్న లేజర్ మిషన్ ప్రపంచంలో ఏకైక యుఎస్ FDA అప్రూవ్డ్ మిషన్. అది కూడా చాలా ఖర్చు పెట్టి జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయించాము అది. సో వీఆర్ ఆఫరింగ్ హై ఎండ్ లేజర్ సర్జరీస్, పైల్స్ కి, ఫిషెస్ కి, ఫిస్టులాస్ కి, పైలోనైడల్ సర్జరీస్. అంటే వీపు మీద చాలా మందికి జుట్టు వలన వచ్చే చిన్న చిన్న కుర్పులు లాగా తయారవుతాయి, పైలోనైడల్ సైనస్ అంటారు. వాటికి అన్నిటికీ కూడా ఇక్కడ మినిమల్ యాక్సెస్ సర్జరీ విధానంలో సర్జరీ చేయబడుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్స్ చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇక్కడ నా సబ్మిషన్ ఒకటి ఏంటంటే, చాలా మంది ఈ సర్జరీలు ఓపెన్ సర్జరీ మీద ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా అని అడుగుతారు. కానీ ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అయ్యి తన వర్క్కు తాను బ్యాక్ వెళ్ళిపోవడము, తక్కువ మోతాదులో పోస్ట్ ఆపరేటివ్ టాబ్లెట్స్ తీసుకోవడం, ఈ సేవింగ్స్ ఏవైతే వాళ్ళు తర్వాత సేవ్ చేసుకుంటారో అని అది కంపేర్ చేస్తే సర్జరీ పేరు మీద ఖర్చు పెట్టి ఆ 10-20 వేలు ఎక్కువ లెక్క కాదు యాక్చువల్గా. సో ఆ లెక్కన ఆ రకంగా చూడాల్సి ఉంటుంది మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అనేది. సో ఐఎమ్ డన్. దీనికి సంబంధించి మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి అడగండి. థ్యాంక్ యూ ఫర్ ఏ పేషెంట్ లిజనింగ్. అందరికీ నమస్తే. నేను డాక్టర్ గంగాశంకర్, జనరల్ సర్జన్. ప్రవీణ్ కోడూరు తోటి నా జర్నీ 20 years యాక్చువల్గా. అండ్ ఈ హాస్పిటల్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేసింది. ద పర్పస్ ఆఫ్ వై ఐఎమ్ ఓపెనింగ్ మై మౌత్, ఆల్ ఫెసిలిటీస్ ఆర్ హియర్. మనం ఇప్పుడు ఒక లేజర్ సర్జరీ కావాలన్నా, లాప్రోస్కోపీ కావాలన్నా, హ్యూమన్ టెండెన్సీ కార్పొరేట్ సెంటర్ సైడ్ చూస్తూ ఉంటాం. వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, ఆల్ ఎక్విప్మెంట్స్ ఆర్ హియర్, సీనియర్ సర్జన్స్ ఉన్నారు, అండ్ ఎస్పెషల్లీ ద లేజర్ సర్జరీస్ వీఆర్ డూయింగ్ అండ్ లాప్రోస్కోపీ. Praveen is known for hernia surgeries. He is trained in Russia as well as Germany and Kiels Institute లో చేసుకున్నారు. సో నేను మనవి ఏంటి అంటే ఈ ఫెసిలిటీస్ ని యూటిలైజ్ చేసుకోండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దే ఆర్ అవర్ టీమ్. మేము ఈ హాస్పిటల్లో అన్ని సర్జరీస్ అంటే కొంపల్లిలో ఉన్న అన్ని హాస్పిటల్స్లో ఆల్ సర్జరీస్ అన్ని చోట్ల అన్నీ అవుతాయి. మరి మా హాస్పిటల్ స్పెషల్ ఏంటి ఇక్కడ అని అంటే హై ఎండ్ సర్జరీస్, హైటెక్ సర్జరీస్ అఫోర్డబుల్ ప్రైజింగ్లో, నేను చీప్ అనట్లేదు బట్ అఫోర్డబుల్ ప్రైజింగ్లో ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెర్నియా సర్జరీస్ గురించి విని ఉంటారు. కామన్గా చాలా మందికి ఇప్పుడు ఆల్మోస్ట్ 25% పాపులేషన్ జనాలకి హెర్నియా ప్రాబ్లం ఏదో ఒక రూపంలో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటుంది. 25% ఉంది అది. అండ్ ఎస్పెషల్లీ ఒకసారి మనకు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ హెర్నియాలో వచ్చే అవకాశం 12% వరకు ఉంది ఇండియన్ పాపులేషన్. మా సెంటర్ హెర్నియాస్కి ఫేమస్, స్పెషలిస్ట్ సెంటర్ ఫర్ హెర్నియాస్. సో వేరే దగ్గర కూడా హెర్నియా సర్జరీలు అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి స్పెషల్గా ఎక్విప్మెంట్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. కొంతమందిలో ఏంటంటే ఒకసారి హెర్నియా అయిపోయిన తర్వాత మళ్ళీ రావడము, రికరెన్స్ అంటాము, అది ఫెయిల్ అయిపోయి మళ్ళీ రావడము, మళ్ళీ చేస్తే మళ్ళీ రావడము, ఇటువంటి పరిస్థితులలో చాలా మంది చేతులెత్తేస్తారు డాక్టర్స్, ఇంటే ఇది వదిలేసేయండి అంటారు. లేదు అని అంటే ఏదైతే కడుపులో గ్యాప్ వచ్చిందో ఆ పొట్ట మజిల్స్ అన్ని దూరం పోయినాయో ఆ గ్యాప్లో ఒక చిన్న మెష్ లాంటిది పెట్టేసి వదిలేస్తారు. వాళ్ళకి జీవితాంతం అది తెలుస్తూ ఉంటుంది అక్కడ లొంద ఉంది అన్నట్టు, అక్కడ ఏం లేదు అన్నట్టు. ఇంకా లేదు అని అంటే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అని చెప్పి మేము కూడా చేస్తాము, అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తారు కానీ దాంట్లో రిస్క్స్ ఉండడము, పోస్ట్ ఆఫ్లో ఐసీయూలో ల్యాండ్ అవ్వడము, లైఫ్ లాంగ్ అబ్డామినల్ వాళ్ళంతా వీక్ ఉండడము, ఇటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. దీనికి కొత్తగా జర్మనీలో ఫేషియోటెన్స్ అని ఒక పరికరం వచ్చింది. సో క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని కొల్చారం మండల కాంగ్రెస్ నాయకులు, మండల గౌడ సంఘం అధ్యక్షులు నాయని గజని వెంకట్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో PPL సీజన్ టోర్నమెంట్ గత వారం రోజులుగా నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ లో విన్నర్ గా గెలుపొందిన విజేతలకు అప్పాచిపల్లి మాజీ సర్పంచ్, మండల గౌడ సంఘం అధ్యక్షులు, కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయని గజని వెంకట్ గౌడ్ 25,000 రూపాయల నగదు విన్నర్ టీం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్ మాట్లాడుతూ క్రీడల్లో ఓడినా గెలిచినా క్రీడా నైపుణ్యం అభివృద్ధి చెందుతుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలు క్రమశిక్షణకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లబోయిన దుర్గేష్, ముదిరాజ్, రామకృష్ణ, ఉదయ్, విన్నర్ టీం సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అష్టోత్తర శతఘటాభిషేకంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల 7వ తేదీన స్వస్తి వచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. 7 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయం పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారికి ఈ ఉత్సవాలను పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం ప్రత్యేక హోమాది పూజలు చేపట్టారు. 108 కలశాలలోని జలాలకు వేద మంత్రాలు మంగళ వైద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ వరులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించిన అనంతరం మహాదాశీర్వచనం పండిత సన్మానం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు అర్చకులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధ దేవాలయము శ్రీ పాతగుట్ట లక్ష్మీ నారసింహస్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో మహావైభవపేతంగా పాంచాత్మిక దీక్షకు పూజకుండా ప్రగతిగా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందులో చివరి భాగము స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో జరిగినటువంటి దేశ నివారణకు సకల పాప ప్రాయశ్చిత్తానికి భగవంతుని వైభవాలన్నీ కూడా మరల పునరుజ్జీవింపజేయడం కోసమే స్వామిని శాంతింపజేయడం కోసమే ఈ రోజున అష్టోత్తర ఘటాభిషేకాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. 108 కలశాలు, 108 దేవతలు, 108 ద్రవ్యాలతో 108 మహావేద మంత్రాలతో స్వామివారికి ఈ మహా అభిషేకం 3 గంటల పాటు మహావైభవంగా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహించబడి ఉంది. ఈ ఉత్సవాలన్నీ కూడా ఇంత ఘనంగా జరగడానికి మా కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క గొప్ప ఔదార్యంతో సమయ స్ఫూర్తితో సేవా కైంకర్య భావనతో ఈ ఉత్సవాలన్నీ కూడా మహా వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రిలో కూడా ఇదంతా కూడా ఒక స్వర్ణ మహాయుగం. సాధారణ ఓటర్లు కారు, మేధావులు, పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొని వారిని హెచ్చరిస్తున్నానంటూ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని మీడియాకు తెలిపారు. రేపు సంగారెడ్డి జిల్లాలో ఓటర్ల అవగాహన సదస్సుకు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధ్యక్షులు కిషన్ రెడ్డి, ముఖ్య నాయకులు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షుడు శిల్పారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదల మాణిక్యారావు, సీనియర్ నాయకులు పోచారం రాములు, రాజీవ్ గౌడ్, దోమల విజయ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, నరేంద్ర దేశపాండే తదితరులు పాల్గొన్నారు. వారికి శాసన మండలిలో మరి ప్రశ్నించే గొంతుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీరు అనుకోవచ్చు, ఈరోజు 3 ఎమ్మెల్సీలు గెలిస్తే ఏమైతుంది, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని. ఓటర్ మహాశయులకు నేను ఈ వేదికగా హెచ్చరిస్తున్నాను. నిజంగా కనుక మీరు మళ్ళా మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అక్కడ వాళ్ళకి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సాదా సీదా ఎలక్షన్స్ కావు. ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఓటర్స్కి దిశానిర్దేశం చేయడం కోసం మరి రేపు ఇక్కడికి కిషన్ రెడ్డి అన్న గారు రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటు వేసేటువంటి ఓటర్సు ఈరోజు మేధావులు, చదువుకున్నటువంటి వారు, విఘ్నులు వేసేటువంటి ఓటు కాబట్టి అందరికీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రతి ఓటర్కి కూడా ఈరోజు ఒక నమ్మకం, ఒక భరోసా వచ్చింది అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో, కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నారు, డిసైడ్ అయిపోయారు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉంటేనే బాగుంటుంది అనేది. అందుకు నిదర్శనం మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ని మనం చూసినాం. ఆ ఎలక్షను ఎటువంటి ఎలక్షన్ అంటే మీ అందరికీ తెలిసిందే,
సాధారణమైనటువంటి ఎలక్షన్స్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేటువంటి ఎలక్షన్స్, ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునేటువంటి ఎలక్షన్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అస్థినాలో అస్తం తప్ప ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవరిది పీఠం ఉండదు, ఎవరిక్కడ గద్దెనెక్కరు అని చెప్పినటువంటి అందరికీ నమస్కారం. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల అభ్యర్థుల అయినటువంటి అంజిరెడ్డి గారు, అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్కా కుమరయ్య గారు భారతీయ జనతా పార్టీ వారి క్యాండిడేట్గా ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు మా కేంద్ర మంత్రివర్యులు, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రేపు ఫస్ట్ వారి పర్యటన, ఓటర్స్ని కలిసే పర్యటన ఫస్ట్ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభం చేస్తున్నారు. దాని తర్వాత పటాన్చెరుకు వెళ్ళడం జరుగుతుంది. ఎలాగైతే గత ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఎట్లయితే యువతను మోసం చేసిందో, అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 లక్షల స్కాలర్షిప్ ఇస్తా అని యువతను మోసం చేసిందో, అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక యోచనగా భారతీయ జనతా పార్టీ కదం తొక్కుతుంది. ఖచ్చితంగా పట్టభద్రులు, తర్వాత టీచర్స్ ఈసారి మా క్యాండిడేట్స్ అయినటువంటి మల్కా కుమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి గెలిపించి శాసనసభ్య మండలికి పంపించినట్టయితే పట్టభద్రులకి, అలాగే గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులు కూడా రేపు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని రాయపూల్ మండలం రామారం గ్రామంలోని సాయి మహదేవ్ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు దాడి చేసి 863 బ్యాగుల్లోని 431 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శశిధర్ రాజు కథనం ప్రకారం గత 2 ఏళ్ల నుంచి రాయపూల్ మండలం రామారం సాయి మహదేవ్ రైస్ మిల్లుకు సీఎంఆర్ పర్మిషన్ నిలిపివేసింది. కానీ మిల్లు నిర్వాహకులకు ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి పలు రైస్ మిల్లుల పేర్ల మీద ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు. బుధవారం రాత్రి విజిలెన్స్ సిబ్బంది రామారంలోని సాయి మహదేవ్ రైస్ మిల్లుపై ఆకస్మికంగా దాడి చేశామని తెలిపారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, నిర్వాహకునిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని తనుజ, రాఘవేందర్, ప్రవీణ్, రాజిరెడ్డి, పోలీసులు పాల్గొన్నారు. ఏదేమైనా హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులతో విచ్చలవిడిగా రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని విలేకరులు ప్రశ్నించగా రాయపూల్ ఎస్ఐ రఘుపతి గౌడ్ కి కోపం వచ్చిందని తెలుపవచ్చు. ఉన్న క్రమంలో తోగూట సిఐ లతీఫ్, రాయపూల్ ఎస్ఐ రఘుపతి, దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్, ప్రేమ్దీప్ మరియు డిఎస్పీ వెంకటేశం, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పండరి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సాయి మహదేవ్ రైస్ మిల్లు సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ నుంచి